హోలీ అంటే సాధారణంగా ఏం చేస్తారు? హ్యాపీగా రంగులు చల్లుకుంటారు. కానీ అక్కడ మాత్రం దీనికి పూర్తి భిన్నం. దిమ్మ తిరిగేలా ఒకరినొకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఆ వెరైటీ హోలీ వేడుకల్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. హోలీ పండుగలంటే మన కళ్ళ ముందు రంగులు కనిపిస్తాయి, కానీ ఆ గ్రామస్తులకు మాత్రం మంచి యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి. బాక్సింగ్లో పిడిగుద్దులు కురిపించే సీన్లు కనబడతాయి. ఇదంతా ఎక్కడో కాదు, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో ప్రతి ఏటా హోలీ రోజు జరిగే క్రీడ. ఇలా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం సంబరమేంటి అని డౌట్ రావచ్చు. ఏళ్ల తరబడి పిడిగుద్దులాట ఇక్కడ ఆనవాయితీ. హోలీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు హున్సా గ్రామస్తులు. కలర్ పంచులు విసురుకోవడం కోసం 2-3 రోజులకు ముందే భారీ ఏర్పాట్లు చేసుకుంటారు. గ్రామ పంచాయతీ ఎదుట 2 స్తంభాలను ఏర్పాటు చేస్తారు. ఈ 2 స్తంభాల మధ్య పెద్ద తాడును కడతారు. తాడుకు ఇరువైపులా గ్రామస్తులు 2గా విడిపోయి లాగుతుంటారు. అయితే తాడు దాటకుండా ఎదురుగా ఉన్న వారిపై పిడిగుద్దులు కురిపిస్తారు. 20 నిమిషాల దాకా కొనసాగే ఈ ఆటను చూడటానికి పరిసర గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలి వస్తారు. ఇదే మానవాయితీ అని పోలీసులు అడ్డు చెబుతున్నప్పటికీ ఇది తమ ఆచారమని, దీన్ని కొనసాగించక తప్పదని గ్రామస్తులు సంప్రదాయాన్ని ఫాలో అయిపోతున్నారు. సుమారుగా 450 ఏళ్లుగా ఇలా పిడిగుద్దుల ఆట హోలీ రోజు కొనసాగుతూనే ఉంది. ఇందులో తగిన గాయాలకు ఎలాంటి మందులు వాడకపోయినా మానిపోతాయట. అంతా అయ్యాక ఒకరినొకరు కౌగలించుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఇలా హోలీ పంచులు విసురుకునే సంప్రదాయం మహారాష్ట్రలోని సగ్రోలి గ్రామం నుంచి హున్సాకు వలస వచ్చింది. పూర్వం ఈ గ్రామం మహారాష్ట్రలో ఉండేది. సగ్రోలి గ్రామానికి బోధన్ మండలంలోని హున్సా గ్రామం చాలా దగ్గరగా ఉండేది. 2 గ్రామాలు మంజీరా నదికి అటు ఇటు ఉంటాయి. సగ్రోలి గ్రామంలో ప్రత్యేకమైన హోలీ పిడిగుద్దులాటను హున్సాలోనూ నిర్వహించాలని అనుకున్నారు. ఇక అప్పటినుంచి ఇలా ఆచారం పేరుతో హోలీ రోజున రంగులు చల్లుకునే బదులు పంచులు విసురుకుంటారు. మరోవైపు ఇక్కడ కుస్తీ పోటీలు కూడా రంగుల పండుగ రోజు మరో స్పెషల్.